కాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. పండుగ పూట తెలంగాణ ప్రభుత్వం శుభవార్తనందించింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీ పథకాల అమలుకు కృషి చేస్తుంది. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీతో పాటు ఉచిత గ్యాస్ సిలిండర్, 200కే ఉచిత కరెంటు వంటి పథకాలను అమలు చేస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లోని పేదల ఆకలి తీర్చే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ క్యాంటీన్ పథకాన్ని ప్రారంభించింది రేవంత్ సర్కార్. ఇక ఈ పథకం ద్వారా కేవలం 5 రూపాయలకే ఉదయం బ్రేక్ఫాస్ట్, 5 రూపాయలకే మధ్యాహ్న భోజనం కూడా అందించనున్నారు. ఇక సోమవారం హైదరాబాద్లోని మోతీనగర్, మింట్ కాంపౌండ్ ప్రాంతాలలో ఈ యొక్క క్యాంటీన్లను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రారంభించారు. బ్రేక్ఫాస్ట్లో మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ నగరవాసులకు అందిస్తామని కూడా మంత్రి తెలిపారు. వాస్తవానికి ప్లేట్ టిఫిన్ తయారీకి 19 రూపాయల ఖర్చు అవుతుందని, అయినా కూడా ప్రభుత్వం 14 రూపాయలు భరించి 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్ అందిస్తున్నట్లుగా చెప్పారు. మధ్యాహ్న భోజనం పైన కూడా 24.83 పైసలు భరించనుంది అని కూడా వారు చెప్పారు. ఇక ఈ పథకం ద్వారా పేద ప్రజలకు నెలకు సుమారుగా 3,000 రూపాయల ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉందంటూ కూడా ఆయన వెల్లడించారు. ఇక నగర వ్యాప్తంగా కూడా బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను మొత్తం 150 కేంద్రాలు ప్రారంభించబోతున్నట్లుగా జీహెచ్ఎంసీ తెలిపింది. మొదటి దశలో 60 కేంద్రాలలో 5 రూపాయలకు బ్రేక్ఫాస్ట్ను అందుబాటులోకి తీసుకువచ్చి ఆ తర్వాత నగర వ్యాప్తంగా 150 ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్ఫాస్ట్ని అందిస్తామని కూడా అధికారులు తెలిపారు. ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా ప్రతిరోజు 25,000 మందికి ఇడ్లీ, ఉప్మా, మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా, పూరితో పాటుగా పొంగల్ అందించనున్నారు. ఇక ఇందిరమ్మ క్యాంటీన్లలో టిఫిన్ భోజనాలు అందించేందుకు హరికృష్ణ ఫౌండేషన్తో పాటుగా ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నటువంటి సంగతి కూడా తెలిసిందే. జిహెచ్ఎంసీ వివిధ పనులపైన హైదరాబాద్ వచ్చేటువంటి వారికి రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, డైలీ లేబర్స్ ఈ పథకం ద్వారా ఎంతో ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. వారందరికీ టిఫిన్స్ ఏర్పాటు చేయడానికి ఏడాదికి 10 కోట్లు ఖర్చు అవుతుందని కూడా అధికారులు చెబుతున్నారు. ఆదివారం రోజు క్యాంటీన్లకు సెలవు ఉండనుంది. దీంతో హైదరాబాద్ నగరవాసులకు ఇక నుంచి ఆకలి కేకలనేది కూడా ఎవరికి కనిపించేటువంటి అవకాశం లేదు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 5 రూపాయలకే భోజన పథకాన్ని మొదటగా నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ప్రారంభించారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. గత 10 సంవత్సరాలుగా లేని రేషన్ కార్డులు తమ ప్రభుత్వం అందించిందని కూడా వెల్లడించారు. ఇక నిరుపేదలు సైతం సన్నబియ్యం తినేలా చూస్తున్నాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల మహిళలకు ఆర్థిక పరిస్థితులు కొంత మెరుగు అయ్యాయని కూడా వారు అన్నారు. భవిష్యత్తులో మరిన్ని పథకాలు రేవంత్ సర్కార్ అందించేందుకు కృషి చేస్తుందని మంత్రి పొన్నం అన్నారు. ఏదేమైనా కూడా ఈ పథకం ద్వారా ఇప్పుడు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా అనేక మంది పేద ప్రజలైతే లబ్ధి పొందనున్నారు.